లాస్ట్ లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి రాసుకున్న వాళ్ళందరూ ఎగ్జామ్ ఉంటుంది. కేటగిరీ కూడా ఎగ్జామ్ రాయాలి, కేటగిరీ కూడా రాసుకోవాలి. ఫస్ట్ కేటగిరీ రిజిస్ట్రేషన్, సెకండ్ కేటగిరీ స్టేట్ లైసెన్స్, థర్డ్ కేటగిరీ సెంట్రల్ లైసెన్స్. రిజిస్ట్రేషన్, స్టేట్ లైసెన్స్, సెంట్రల్ లైసెన్స్. క్లియర్? సో ఈ డిఫరెంట్ కేటగిరీస్ ఎందుకు ఉన్నాయంటే ఇప్పుడు ఒక్కొక్క బిజినెస్ ఒక్కొక్క టర్న్ ఓవర్ ఇస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న టీ స్టాల్ కానీ చిన్న ధాబా టిఫిన్ సెంటర్ తీసుకున్నాం, నెక్స్ట్ ఒక పెద్ద 5 స్టార్ హోటల్ తీసుకున్నాం, దానికి దీనికి చాలా తేడా ఉంది కదా చిన్న హోటల్స్కి అండ్ 5 స్టార్ హోటల్స్కి. సో మన బిజినెస్ టర్న్ ఓవర్ అంటే మన సంవత్సరానికి ఏదైతే టర్న్ ఓవర్ కంప్లీట్ ప్రాఫిట్ లాస్ మొత్తం కలిపి బిజినెస్ టర్న్ ఓవర్ మీద ఈ కేటగిరీస్ డివైడ్ చేశారనమాట. సో ఈ రిజిస్ట్రేషన్ అనేది ఎవరి బిజినెస్ అయితే 12 lakhs కన్నా తక్కువ ఉంది అనుకుంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ కేటగిరీలో వస్తారు వాళ్ళు. సో బేసిక్ వాళ్ళకి లైసెన్స్ ఫీ ఎంత ఉంటుందంటే అరౌండ్ 100 నుంచి ఇంకా కేటగిరీస్ ఏవేవి ఇంక్లూడ్ చేస్తున్నాయని చెప్పేసి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. స్టేట్ లైసెన్స్ ఏమో 12 lakhs నుంచి 20 crore మధ్యలో ఉంటే మీకు బిజినెస్ టర్న్ ఓవర్, అప్పుడు మీరు స్టేట్ లైసెన్స్లో కేటగిరీలో వస్తారు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ సెంట్రల్ లైసెన్స్ 20 crores కన్నా ఎక్కువ ఉందనుకోండి మీ బిజినెస్ టర్న్ ఓవర్, అప్పుడు మీరు సెంట్రల్ లైసెన్స్లో వస్తారు. క్లియర్? రిజిస్ట్రేషన్, స్టేట్, సెంట్రల్. ఓరల్ టెస్ట్ కూడా పెట్టండి. రిటర్న్ టెస్ట్ వాళ్ళు రాలేదు కదా, ఓరల్ టెస్ట్ మేడం క్వశ్చన్స్ అడుగుతుంది, మీరు చెప్పాలి. ఎలాగ మాకు మీరు క్వశ్చన్స్ మాకు రాయరాదు కదా వినా అనుకుంటే కుదరదు. మేడం ఎవరిని లేపితే వాళ్ళు లేపి ఏం చెప్తుందో అడుగుతుంది. అదే కదా ఈ ఫుడ్ సేఫ్టీ విధంగానే మీకు ఏం అర్థమవుతుంది మీ జనరల్ భాషలో మీకు ఏమనిపిస్తుంది చెప్పండి ఒకసారి. ఫుడ్ సేఫ్టీ అనగానే FSSAI లోగో, ఇది FSSAI గవర్నమెంట్ లోగో అనమాట. సో ఆ లోగో కింద ఆ సింబల్ కింద మనకి 14 డిజిట్ల లైసెన్స్ నెంబర్ మెన్షన్ చేసి పెడతారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ బాటిల్ చూస్తే సరే ఇక్కడ చూడొచ్చు, మీరు ఒకసారి చూడండి. FSSAI లోగో ఉంది, కింద లైసెన్స్ నెంబర్ ఉంది కదా చిన్న అక్షరాలలో. సో 14 digits లైసెన్స్ నెంబర్ మెన్షన్ చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ లైన్ కనిపిస్తుంది కదా రౌండ్ సింబల్ టిక్ వచ్చేసి రౌండ్ సింబల్ ఉందా, అది ఎక్కడైనా చూసారా? ఆర్గానిక్ ఫుడ్స్ గురించి ఐడియా ఉందా? ఆర్గానిక్ ఫుడ్స్ విన్నారా ఎప్పుడైనా? ఎగ్జాక్ట్లీ, కెమికల్స్ కానీ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, యూరియా ఇలా ఏమి యూజ్ చేయకుండా ఏదైతే పండిస్తారో వాటికి ఆర్గానిక్ ఫుడ్స్ అని అంటారు. సో ఒకవేళ మన ప్రోడక్ట్ మనం ఆర్గానిక్ ఫుడ్స్ గా యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఆ ప్యాకెట్స్ మీద మనకి ఈ సింబల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మధ్యలో F అని ఉంది కదా, బ్లూ కలర్ బాక్స్ షేప్ లో F అని ఉంది. ఈ సింబల్ ఎక్కడైనా చూసారా? కిచెన్ లో ఇప్పుడు మీ కిచెన్ లో స్టోర్ ఎవరు మేనేజ్ చేస్తున్నారు? ఇక్కడ స్టోర్ ఇన్ఛార్జ్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ? స్టోర్ ఇన్ఛార్జ్ అందరికి లేడీస్ కి కూడా మన ఇంట్లో ఇది కామన్. ఈ సింబల్ ఓన్లీ 5 products మీద చూడడానికి ఉంటుంది. ఓన్లీ 5 products. ఎగ్జాక్ట్లీ, సాల్ట్ ఒక ఆన్సర్ వచ్చింది, ఇంకా 4 products. ఆయిల్ రైట్ ఆన్సర్, ఇంకా 3 products. సాల్ట్, ఆయిల్, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్. మిల్క్ సంబంధించిన ఏదైనా కర్డ్ కావచ్చు, పన్నీర్ కావచ్చు. సో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ గుడ్. ఇంకా 2 లాస్ట్. రైస్ వెరీ గుడ్. ఓకే, లాస్ట్ వాటర్. నో, లాస్ట్ ఒక ఆన్సర్. వాళ్ళందరూ కూడా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వాళ్ళే హాస్టల్లో. దాదాపు 10-12 సంవత్సరాలకు పైబడి అందరూ పనిచేస్తూ ఉన్నారు. అంటే ఎంత అనుభవం ఉన్నప్పటికీ కూడా మనం అనేక సందర్భాలలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం. మనం ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి మనం సరైన పద్ధతిలో మన విధి నిర్వహణ నిర్వర్తించినట్లయితే సమస్యలు లేకుండా పోతాయనేది మా ఉద్దేశం. అందుకు సంబంధించి మనకు కాన్వకేషన్ సందర్భంగా గవర్నర్ ప్రోగ్రాం జరగడం జరిగింది. గవర్నర్ ప్రోగ్రాంకు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులను మనం సంప్రదించడం జరిగింది. ఆ సందర్భంగా ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్కు సంబంధించి మేడం వాళ్ళు మన విశ్వవిద్యాలయాన్ని పరిశీలించిన తర్వాత
ఆ మధ్యలో 2-3 సార్లు పత్రికలలో ఇక్కడ నాణ్యమైనటువంటి భోజనం రావట్లేదని పత్రికల్లో రావడం ద్వారా ఆ విషయం వాళ్ళ దృష్టికి వెళ్ళడం, దాంతో మనం ఏ విధంగా విద్యార్థులకు నాణ్యమైనటువంటి వసతులతో పాటు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందిస్తే బాగుంటుంది అనే విషయము మేము ప్రభుత్వ అధికారులకు ఒక సర్వే ద్వారా